హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి శ్రీ విష్ణు బ్రోది ఒక సినిమా వస్తుంది, స్వాగనిక వంశానికి స్వాగతం. సో ఈ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిందనమాట. ఎవ్రీ టైం శ్రీ విష్ణు అన్న వచ్చిన ప్రతిసారి కూడా ఒక కొత్త కాన్సెప్ట్, ఒక కొత్త థీమ్ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ట్రై చేస్తాడు. చాలా ఇప్పటి వరకు శ్రీ విష్ణు అన్న చేసిన రోల్స్ అన్నీ కూడా ఎవ్రీ సినిమాకి చేంజ్ ఉంటుంది. ప్రతి మూవీలో కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఫన్ అయితే ప్రతి మూవీలో ఉంటుంది. సో ఆయన మూవీస్ బేసిక్గా ఏంటంటే మినిమం గ్యారంటీ లాగా ఫిక్స్ అయిపోవచ్చు. అంత కేపబిలిటీ శ్రీ విష్ణు గారికి ఉంది. మనల్ని ఎంటర్టైన్ ఆ విధంగా చేయగలడు. అంత బిలీవ్నెస్ వచ్చేసింది అనమాట ఆయన మూవీస్ మీద, ఆయన మీద. ఆబ్వియస్లీ ఈ సినిమా కూడా చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్ చూసినప్పుడు అయితే పిచ్చి పిచ్చి లేచింది. అదేనా సార్, అది కన్ఫ్యూజన్ డ్రామా అయితే కనిపిస్తుంది. అండ్ ఏదో సమ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది, రాజుల కాలం ఉంది, సమ్ 4 గెటప్స్ ఉన్నాయి. సో విష్ణు అన్నవి ఈ సినిమాలో 4 గెటప్లు ప్లే చేశాడు. సమ్ అది నాకు అది చూసినప్పుడు ట్రైలర్ చూస్తున్నంత సేపు ఫన్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. ట్రైలర్ అయితే క్లారిటీ కంప్లీట్గా తెలియట్లేదు, ఏముంటుంది ఏం ఉండబోతుందని. అది ఒక వంశానికి సంబంధించిన యొక్క బ్యాక్ డ్రాప్ అనిపిస్తుంది. అంటే ఎక్కడి నుంచో, అంటే వాళ్ళ రాజుల కాలం నుంచి ఒక కంటిన్యూటీ అవుతా వాళ్ళ వంశ వృద్ధి, వంశ వృక్షం ఉంటారు కదా. సో ఆ విధంగా డెవలప్ అయితే ఒక జనరేషన్ వరకు వచ్చి మళ్ళీ అక్కడ వాళ్ళ బ్యాక్ స్టోరీలో వాళ్ళ రాజుగారి వాళ్ళ తాతగారు ముత్తాతలు ఆ టైంలో దాచిపెట్టిన నిధుల గురించి, ఆ ఆస్తుల గురించి తెలుసుకొని అది సొంతం చేసుకోవాలనుకోవడం కోసం ట్రై చేయడము. సో దీని మీద, ఈ బేస్ మీద స్టోరీ రన్ అవుతుందని అనిపిస్తుంది అనమాట. సో ఆ కాలంలో పుట్టిన, ఆ రాజు కాలంలో పుట్టిన వాళ్ళే సేమ్ మళ్ళీ అదే పోలికలతో అదే వంశంలో కంటిన్యూగా వాళ్ళు పుడతా వచ్చారు. సో లాస్ట్ జనరేషన్ పుట్టిన వాళ్ళకి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ తెలియకపోవచ్చు. ఒకనొక టైంలో తెలుసుకుంటారు. అది తెలుసుకున్న తర్వాత దానికోసము, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ నిధుల కోసం వెతుక్కుంటూ పోవడము. ఈ కంప్లీట్ ఈ డ్రామా జరిగే టైంలో ఫుల్ ఆఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్ అయితే. ఖచ్చితంగా మీరైతే ట్రైలర్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడండి ట్రైలర్ కూడా. ఈ అక్టోబర్ 4th కి మూవీ రిలీజ్ అని చెప్పి డేట్ ఇచ్చారు. 4th కి ఖచ్చితంగా అయితే ఫన్ ఫిల్ ఖచ్చితంగా ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? ట్రైలర్ చూసిన తర్వాత ఒకసారి చెప్పండి డెసిషన్. అండ్ అలాగే నాకైతే ఖచ్చితంగా ఇది ఆయన మినిమం గ్యారంటీ మూవీ, మినిమం గ్యారంటీ కామెడీ కాదు, ఫుల్ ఆఫ్ కామెడీ ఉంటుంది. ఆ లాస్ట్ వచ్చిన ఓం భీమ్ బుష్ మూవీ కూడా ఎంత అంటే అంత నవ్వుకున్నాం, అంత ఫన్ ఉండింది, అంత ఫన్ జనరేట్ అయింది. సో అదే విధంగా ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది అనుకుంటున్నా. దీంట్లో కూడా ఫన్ అండ్ ఎమోషన్ డ్రామా చాలా బాగుంది. సో ఈ మూవీ గురించి ఇప్పుడేం మాట్లాడకుండా, ఇంకా మూవీ వచ్చిన తర్వాత కంప్లీట్గా స్టోరీ చూసిన తర్వాత ఏముంటుంది, ఏముండబోతుంది, ఏం జరుగుతుంది మొత్తం డిస్కషన్ చేసుకుందాం. ఆ రోజు నేను మళ్ళీ దీని గురించి రివ్యూ పెడతాను. సో గైస్, స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మూవీ ట్రైలర్ ఎలా ఉందో కింద కామెంట్ కూడా చేసేయండి. లవ్ యూ ఆల్.